ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుందాం. కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పక్షపాతంతో ఉన్న వ్యక్తితో ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతూ ఉన్నారండి. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉన్నది కదండి. అధికారం కలిగిన దేవుడు. మరి ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. పక్షపాతంతో ఉన్న వ్యక్తిని మరి 4 వ్యక్తులు మోసుకొని వచ్చినారండి. వారి యొక్క విశ్వాసాన్ని చూసిన ప్రభు ఈ వ్యక్తి యొక్క పాపాలు క్షమించి, కుమారుడా, ధైర్యంగా ఉండుమని బలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా కదండి. ఈరోజు ఈ వాక్యాన్ని నీవు మరి ఏ ఇబ్బందుల్లో వింటున్నావో కదండి. అనారోగ్యం ఉందేమో, శరీరంలో ఇబ్బంది ఉందేమో, గుండె సమస్య, లివర్ సమస్య, కిడ్నీ సమస్య ఉందేమో, మెదడులో వ్యాధి ఉందేమో, ఇంకేదన్నా సమస్య ఉండొచ్చు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో ప్రభుని వేడుకో, విశ్వాసంతో ప్రభుని అడుగు. అయ్యా ప్రభువా, నన్ను స్వస్థపరచు అని ప్రభుని వేడుకున్నట్లయితే దైవిక శక్తిని అనుభవిస్తావు. హల్లెలూయా. కుమారుడా, ధైర్యంగా ఉండుము, భయపడకు, నేను మేలు చేసే దేవుణ్ణి అని యేసు ప్రభువారు చక్కటి వాగ్దానాన్ని ఇస్తా ఉన్నారండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. నువ్వు చేసుకున్న పాపాన్ని బట్టి ఆ రోగం వచ్చింది. నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలను బట్టి ఆ వ్యాధి వచ్చింది. ఆ పక్షపాతం నీకు అందుకనే వచ్చింది. అయితే నీ పాపములను నేను క్షమిస్తున్నాను. ఇక నువ్వు పాపము చేయకము. హల్లెలూయా. ఇప్పటి నుంచి నీతిగా ఉండు. నువ్వు చేసుకున్న పాపాలను బట్టి ఈరోజు శిక్షణ అనుభవిస్తున్నావేమో, ప్రభు దగ్గర వేడుకో. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నా పాపములను బట్టి శిక్షణ అనుభవిస్తున్నాను. నా జీవితంలో ఈ యొక్క కష్టాలు, శ్రమలు, ఈ యొక్క వ్యాధులు, ఇవన్నీ నా పాపమును బట్టే వచ్చినాయి. నన్ను క్షమించు తండ్రి అని నువ్వు వేడుకున్నట్లయితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని కడతాడు. నీవు ఆ పాపము జోలికి వెళ్లకుండా క్రీస్తుని చూస్తూ ముందుకు సాగిపోయినట్లయితే విజయవంతమైన జీవితాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు.